సుబ్రహ్మణ్య స్వామి రాజ్యసభ సభ్యుడిగా ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ తరపున తీసుకున్నారు. తన్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోమని మోడీని అడిగారు, అంగీకరించలేదు. అట్లాగే ఏది మళ్ళీ రాజ్యసభ ఎక్స్టెండ్ చేయమని అడిగాడు, ఒప్పుకోలేదు. ఎందుకంటే తనకి రాజ్యసభ ఇచ్చిన తర్వాత బాధ్యతగా ఏమైనా చేశారంటే పార్టీకి ఏమాత్రం ప్రయోజనం లేదు. లైక్ రాజమౌళి వాళ్ళ నాన్నగారితో ఏమైనా భారతీయ జనతా పార్టీకి ఉపయోగం ఉందా? ఏమాత్రం లేదు. అట్లాగే ఇట్లా కొంతమందిని మేధావులను ఒకప్పుడు కనుక చంద్రబాబు గారు మేధావులకి అంటూ తటస్థులను తీసుకొస్తే చివరికి పార్టీ నాశనం అయినట్టు భారతీయ జనతా పార్టీకి ఇట్లాంటి వాళ్ళు ఒక భారం తప్పించి ప్రయోజనం ఏమీ లేదు. వీళ్ళు రాజ్యసభ సభ్యులుగా పైగా నెగిటివ్ ఇష్యూ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వచ్చేటప్పటికి ఇప్పుడు తన అంటే ఒకప్పుడు జయలలితని బ్లాక్మెయిల్ చేసినట్టు, లేకపోతే కరుణానిధిని బ్లాక్మెయిల్ చేసినట్టు, సోనియా గాంధీని బ్లాక్మెయిల్ చేసినట్టు కుదరట్లేదు. ఆల్రెడీ ఇదివరకే అది మీద ఉన్న అభియోగం అమెరికన్ సిఐఏ ఏజెంటు అని చెప్పి వాళ్ళ ప్రెషర్తోనే చేస్తుంటారు. వాళ్ళ ప్రెషర్తోనే బీజేపీ ఇచ్చిందేమో తెలియదు. ఇప్పుడు ఆ ప్రెషర్ నుంచి యువతలకు వచ్చిందేమో తెలియదు, ఆయనకి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఏకంగా నరేంద్ర మోడీతో పాటుగా అంటే నరేంద్ర మోడీనే టార్గెట్ చేసుకొచ్చాడు. అది మామూలు విమర్శలు కాదు, ఏకంగా దారుణమైనటువంటి అభియోగాలు మోపుతా తను పెట్టినటువంటి పోస్టు ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏంటయ్యా అంటే మోడీ మంత్రివర్గంలో ఉన్నటువంటి హర్దీప్ సింగ్ పూరికి సంబంధించి చాలా అక్రమ వ్యవహారాలు అంటే అమ్మాయిలతో ఉన్న వ్యవహారాలు బయటకు వచ్చినాయి. మోడీకి ఇది మేనేజ్ చేయడం కష్టం అన్నటువంటి పాయింట్ ఒకటి మెన్షన్ చేసుకొచ్చాడు. అట్ ద సేమ్ టైం అది చూపెట్టినే అమెరికా బ్లాక్మెయిల్ చేస్తుంది మోడీని అన్నటువంటి కోణాన్ని టచ్ చేసుకొచ్చేసాడు. అదే సందర్భంలో ఏదైతే మోడీని కూడా బ్యాచిలర్గా పేరుకి ఉన్నాడు కానీ అంటూ తన మీద కూడా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. తన యొక్క వీక్నెస్ని అక్కడ అమెరికా సిఐఏ పసిగట్టింది, దాంతో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అమెరికా బ్లాక్మెయిల్కి లొంగేటట్టయితే కనుక రష్యా నుండి ఆయిల్ ఎందుకు కొనాలి? అట్లాగే అమెరికా దగ్గర నుంచి ఆయుధాలు కేవలం అవసరమైన తప్పించి మిగతా ఎందుకు కొనకుండా ఉండాలి? ఇంకోవైపున పాకిస్తాన్ని తాట తీసింది ఎందుకు ఉండాలంటే ఇప్పుడు అమెరికా వాడు బెదిరేసి ఆపడానికి ప్రయత్నిస్తుంటే మోడీ ఎదురు తిరుగుతున్నాడు కాబట్టి లేదు మోడీ వాళ్ళకి బానిస అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు కాబట్టి దానికి అంటే ఇప్పుడు రేపొద్దున కాంగ్రెస్ నుంచి ఏమైనా ఆశిస్తున్నట్టున్నాడు. ఓవరాల్గా మోడీ క్యారెక్టర్ అసాసినేషన్కి సుబ్రహ్మణ్య స్వామి రంగంలోకి దిగినట్టుగా అనిపిస్తోంది.